Good morning, friends. Here's topic discount. First question. Rohit buys a ball for rupees 450 and sells it. Rohit ఒక బాల్ని కొన్నాడు, కొని దాన్ని అమ్మిండు. Rohit gives two successive discounts. అంటే అమ్మేటప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిందంట. ఒకరికేమో 20%, ఇంకొకరికేమో 5% టు ద కస్టమర్స్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద బాల్? అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఎంత ఇచ్చిండు డిస్కౌంట్స్ అనేది 20% ఇచ్చింది కదా. ఈ 20%కి -100, 20ని 100లోకి వెళ్ళి మైనస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 80 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎంత? 5% ఇచ్చింది కదా. ఈ 5ని 100లోకి వెళ్ళి మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 95 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 80/100 ఇంటూ, ఎందుకంటే పర్సంటేజ్లో మనం తీసుకుంటున్నాం కాబట్టి, ఇంటూ 95 ఇంటూ 100. నెక్స్ట్ రోహిత్ బైస్ ఏ బాల్ ఫర్ రూపీస్ 450 కొన్నాడు, ఇంత అమ్మిండు. ఇవన్నీ వేస్తేనే కదా మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేయాలంటే ఇట్లా, ఈ 450 ఇంటూ 100 ఇంటూ 100, నెక్స్ట్ ఈ 80 ఇంటూ 95, ఇవన్నిటిని మీరు సింప్లిఫికేషన్ చేయండి. చేస్తే మనకు ఎంత వస్తుంది? 342 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A man gets discount of 30% and then 20% on his food bill. How much equivalent single discount? అంటే ఒక పర్సన్కి ఫుడ్ బిల్ మీద 30%, 20% డిస్కౌంట్ వచ్చిందంట. సింగిల్ డిస్కౌంట్ని అడుగుతున్నాడు. మనకి దీనికి ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ఫార్ములా. when two successive discounts are given, then overall discount is even. దాన్ని ఫైండ్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఏం లేదు, జస్ట్ సింపుల్ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు ఫస్ట్ ఎంత ఇచ్చిండు? 30% ఇచ్చిండు కదా. తర్వాత ఎంత ఇచ్చిండు? 20% ఇచ్చిండు. ఈ 30, దీన్ని మీరు ఏం 100లోకి వెళ్ళి మైనస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాల్యూస్ వేసుకోవాలి. ఇలా మనకు 2 డిస్కౌంట్స్ ఇచ్చి ఒక డిస్కౌంట్ ఫైండ్ చేయనప్పుడు ఇది యూజ్ చేయాలి. 30 ఇచ్చిండు, 20 ఇచ్చిండు, తర్వాత మైనస్ ఈ 30 ఇంటూ 20/100% చేంజ్ చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఇది దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మీకు 6% వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 44%. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను నెక్స్ట్ ఒక క్వశ్చన్. గివింగ్ 2 successive discounts of 60% ఈజ్ ఈక్వల్ టు గివింగ్ 1 డిస్కౌంట్ ఆఫ్ డాష్. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ కూడా సేమ్. పైన నేను ఏ క్వశ్చన్ అయితే సాల్వ్ చేశానో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమే, కానీ అక్కడ మనకు డిస్కౌంట్లు ఇచ్చిండు, కానీ ఇక్కడ 2 successive discounts 60% అన్నాడు. ఒకటే వాల్యూ ఇచ్చింది కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 2 successive discounts కూడా 60% అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ 60 + 60 మైనస్ 60 ఇంటూ 60/100, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఎంత వస్తుంది? ఇది 120 వస్తుంది. ఓకేనా? ఇది 120 మైనస్ దీన్ని చేస్తే మీకు 36 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్. ఓకేనా? 36 అలా వచ్చింది. ఆన్సర్ ఎంత వస్తుంది? 84. దీనికి దీన్ని మైనస్ చేస్తే 84. సో దీన్ని మనం పర్సంటేజ్గా తీసుకుంటాం. ఓకేనా? ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమే. అందులో 2 డిస్కౌంట్లు ఇచ్చిండు, ఇందులో ఒకటే ఇచ్చిండు, కానీ 2 successive discounts అంటే రెండింటికి ఒకటే అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.